అంటే మీరు ఎప్పుడైనా మీ గత జన్మలు చూసుకోవాలని ప్రయత్నం చేశారా ఈ ధ్యానం? ఒక్కసారి సార్ని అడిగిందండి, అది గతం తెలియదు వర్తమానం ఇదే తెలియట్లే, అదేం తెలుస్తుంది. ఒకసారి ఎందుకో ప్రార్థన చేసినప్పుడు ఇక్కడికి వచ్చాకే ఇట్లా మెడిటేషన్ అప్పుడప్పుడు చేస్తానండి. చికాకు ఉన్నప్పుడు కుర్చీలో కూర్చొని చేసుకునేదాన్ని. చేసినప్పుడు సార్ ఇట్లా ఆయన ఎవరో రుద్రాక్షలు ధరించారు, గిరిజాలు జుట్టుంది, మొత్తం విభూది రేఖలు, పట్టు పంచ కట్టుకున్నారు, నారాయణ గురువు అని రాసిందండి ఆశ్రమం. కానీ నేను ఆయన ఎప్పుడు చూడలేదు సార్. ఆయనకి నమస్కారం చెప్పా, కింద వంగి దండం పెట్టుకున్నా. ఆయన ఎవరో గొప్ప వాళ్ళే కావచ్చు. ఆయన చెప్పారు, మీరు రుద్రాక్షలు ధరించిన పార్వతీమాతను సేవించండి అమ్మా అన్నారు. నాకు అన్నీ భగవానేనండి, ఇంకా నేను ఎవరిని సేవించే ఓపిక లేదు, టైం కూడా లేదు. ఆయనే రుద్రాక్షలు ధరించిన పార్వతీదేవి, ఆయనే అన్నీ భగవానే అని వారికి చెప్పా. మహాత్ముల దర్శనం వల్ల ప్రారంధాలు నశిస్తాయట, అందుకని మీకు నమస్కారం చేస్తున్నా అని చెప్పిందండి. ఆయన ఎవరు సార్ అన్న అంటే నారాయణ గురు అని, ఆయన కూడా గొప్ప సాధకుడట. భగవాన్ దగ్గరకు వచ్చి అప్పుడప్పుడు దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళు. కేరళలో ఆశ్రమాలు స్థాపించారట. ఆయనమ్మ మీరు వెనక్కి వెళ్ళారు అని చెప్పారు. అప్పటి వరకు నాకు తెలియదండి. తర్వాత ఒకసారి సార్ వచ్చారు కల్లోని, వాళ్ళు బ్రాహ్మలండి, మేము శూద్రులం కదా. మన ఇంట్లో టిఫిన్ లేనిది అని జాంపళ్ళు అయ్యి ఉంటే ముక్కలు కోసి పాలు తీసుకుపోయి ఇచ్చా. ఆయన అప్పుడు కూడా లెక్చరరే, దిద్దుకుంటున్నారు పేపర్లు. అది ఈ ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ కాదండి, అది తమిళనాడే. ఎందుకంటే సినిమాల్లో చూపెడతారుగా, 4 మధ్యలో నీళ్లు ఉంటాయి, పెద్ద లోగిలి, పెద్ద తూగుటు ఉయ్యాలి. సార్ మీరు కూర్చున్నారు, ఇట్లా నేను పాలు అవన్నీ ఇచ్చా అంటే అది మీరు వెనక్కి వెళ్ళారమ్మా అన్న. అది నాకు తెలియదండి, సార్ చెప్పారు. ఈ 2 మీరు వెనక్కి వెళ్ళారమ్మా అన్నారు. ముందుకు పోయేదైతే నాకు భగవాన్ మీద పూర్తి విశ్వాసం అండి. మళ్ళీ జన్మ వద్దని అడిగా. నేను ఇవి లౌకికమైన కోరికలు ఏమీ అడగలేదండి. ఏమీ అడగకపోయినా మన అవసరానికి, మన అర్హతకి తగ్గ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఎవరికన్నా వినే వాళ్ళకి లౌకికమైనయే ముఖ్యం కదా, ఏం పిచ్చిగా ఆయన్ని అడగటం ఏంటంటే ఇవి కూడా తీర్చారు. మన మనసు ఏకాగ్రతగా ఉండాలంటే ఈ సమస్యలు కూడా తీరితేనే కదా, వీటి మీద కూడా మళ్ళీ ఫోకస్ అవ్వకూడదు కదా. అవి కూడా తీర్చారు. అవి మనకు తెలియకుండానే అవి విడిపోతాయి ఆ సమస్యలు కూడా. భగవాన్ గొప్పతనం ఏంటంటే అండి, అంతర్గతంగా మానసికంగా అక్కడ మనకి వైరాగ్యం వస్తుంది. వేటి మీద ఆశ కలగదు, మనకు తెలియకుండా జరుగుద్దండి. అది మాత్రం నేను గొప్పగా చెప్పగలను. వాళ్ళు ఎవరో చీర కట్టుకున్నారు, మనం కూడా అలాంటిది కొనుక్కోవాలి. ఈ నగలు, ఈ లౌకికమైన కోరికలు అన్నీ పోతాయి, మానసికంగా మాత్రం వైరాగ్యం వస్తుందండి. అదొక్కటి నేను స్పష్టంగా చెప్పగలను. వైరాగ్యం వస్తుంది, మన దృష్టే మారుద్దండి. వైరాగ్యం వస్తుంది, వివేకం వస్తుంది. ప్రతి చిన్నదానికి గొడవ పట్టం, అందరితోని కొంతమంది అనవసరంగా గొడవల్లో ఇది తప్పు ఇది ఒప్పు అని మనకు అర్థమవుతా ఉంటుంది. ఏది శాశ్వతం కాదు, లౌకికమైన ఏది శాశ్వతం కాదు. మన కళ్ళ ముందే గొప్ప గొప్ప కోటీశ్వర్లు నేలమట్టం అవుతారు, ఎందుకు పనికిరాని వాళ్ళు పైకి వస్తున్నారు. అది వాళ్ళ ప్రారంభం. మన ప్రారంధాలు మనం తప్పదు అనుభవించటం. ఈ ఆశలు పోరాటాలు అన్నీ అణిగిపోతాయండి ఈ మార్గంలో. డాక్టర్ చెప్పినట్టు మీరు మెడిటేషన్కి వెళ్ళండి అని ఎందుకన్నారు, పిచ్చి ఆలోచనలకి. ఆ మందులకు రోగం తగ్గదు. తలనొప్పి ఆ డాక్టర్ ఇచ్చిన కళ్ళజోడు పని, మనసులో పిచ్చి ఆలోచనలు ఇవన్నీ పర్ఫెక్ట్గా పోతాయండి. ఆయనే వైద్యుడు, లాయర్ ఆయనే, తండ్రి తల్లి అన్నీ ఆయన. శరణాగతిలో ఇవన్నీ వాళ్ళేనా. మళ్ళీ మనం ఆ పిచ్చి పిచ్చి కోరికలు ఏం కోరకూడదు. సంపూర్ణ శరణాగతి అయ్యాక మనకి ఎయ్యి లభిస్తే వాటితోనే తృప్తిగా ఉండాలి.
ఆయన మనకి మన అర్హతను బట్టి ఏమి ఇయ్యాలో ఆయనకి తెలుసు కదా. అవును. ఇంకా మనకు ఆ కోరిక ఉండదు ముందు. అవునమ్మా. అవును. అవి అయితే పోతాయండి. చా. మనసులో ఒక రకమైన శాంతి, బయట ఎంత అలజడిగా ఉన్నా మానసిక ప్రశాంతత వస్తుందండి. వీటి కోసమేగా వీళ్ళందరూ పోరాడేది. అవును. అవును. ఈ యాత్రికులందరూ శాంతి కోసమేగా వెళ్ళేది అక్కడికి. అవును. భగవాన్ని ఒకళ్ళు అడిగారట, భగవాన్ ప్రశాంతత లేదు, శాంతి ఇవ్వండి నాకు, మీరైతే శాంతిని ఇస్తారట. నా దిండి కింద ఉందా శాంతి? నీ స్వరూపమే శాంతి. అంతే కదా. మన స్వరూపం తెలుసుకోక శరీరంతో నీ తాదాత్యం చెందారు మీరు. ఇవే శాశ్వతం. ఈ బట్టలు, నగలు, కోట్లాది ఆస్తులు ఇవి శాశ్వతం కాదు కదా. మీరు దీంతోని తాదాత్యం చెందబట్టి ప్రశాంతత పోతుంది. లోపల ఉన్నోడిని పట్టుకుంటే అసలు నీకు శాంతి ఏం కరువు? అదే చెప్తారు ఆయన. అది పట్టుకోవటానికి ఈ 2 మార్గాలలో ఇది తేలిక అనిపించిందండి నాకు. కానీ ఇది కూడా తక్కువ కాదు. ఏకాగ్రత కావాలంటే పూజ, జపం ఇవన్నీ అవసరం, ధ్యానం అన్నీ అవసరమైనవి. ఏవి పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఈ ఆలోచనలు ఏమి రాకుండా స్వాధ్యాయం, మళ్ళీ ఒక వారంలో సత్సంగం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుందండి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తం. దాన్ని కూడా వదిలిపెట్టకూడదు. అసలు భగవాన్ సమాలోచనలకి వేలల్లో రారు, వందల్లో రారు, కనీసం 20 మంది కూడా రారండి. ఎందుకంటే చాలా తక్కువ మంది వస్తారు. అన్ని సాధనల ఫలితమే ఆయన ముంగిటికి వెళ్తారు. ఏ సాధన లేని వాళ్ళకి అర్థం కాదు, ఇక్కడికి రారు. ఇక్కడ కొబ్బరికాయలు ఉండవు, పూజ ఉండదు, ప్రసాదం ఉండదు, జ్ఞాన యజ్ఞం ఉండదు. దాంట్లో ఏ లోపాలు ఏమి ఉండదు. ద్రవ్య యజ్ఞంలో ఏ తప్పు జరిగినా ఫలితం వెంటనే వస్తుంది. మంచిగా చెయ్యాలి అవి కూడా. అవి ఏ తప్పు జరగకూడదు. ఇక్కడ ఏ తప్పులున్నా మన్నించబడతాయి. మనలో ఏ లోపాలున్నా మనకు తెలియకుండా నిర్మూలం అవుతాయండి. ఇది మాత్రం నాకు అర్థమైంది. రమణ సమాలోచన కేంద్రం యొక్క గొప్పతనం. అక్కడ ఆ కేంద్రం ఫౌండర్ జె మురళీమోహన్ గారు కూడా గొప్ప సాధకులు. ఆయన యోగి. మేమందరం చేసేది కూడా ఆయనకు అర్థమవుతుంది. తప్పులు ఉంటే సరిదిద్దేవాళ్ళు, వైద్యం కూడా చేసేవాళ్ళు, ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదండి. ఒక్క నిమిషం ఆ సమస్యను బట్టి 1/2 నిమిషంలోనే పూర్తి చేసేవాళ్ళు. పొదుపుగా ఉండేవాళ్ళు. భగవాన్ కూడా చాలా పొదుపు అండి. వంటశాలలో ఎవరో అవి తోటకూర వేళ్ళు మనమే పడేస్తాం ఇంట్లో. వాటిని కడిగి దంచి ఆ రసాన్ని చారులో పోసేవాళ్ళు. మజ్జిగ పుల్లగున్నాయని ఎవరైనా పరిచారకులు పారబోస్తే వాళ్ళని కోప్పడి ఆ మజ్జిగని వేస్ట్ చేయొద్దు, పులుసుల్లో పోయమని. ఆయన స్పర్శతోనే రుచి వచ్చేది. వంట కూడా సాయం చేసేవాళ్ళు. ఎందుకంటే ప్రతిదీ నా తండ్రికి చెప్పాలి, ఒక్క బియ్యం గింజ కూడా వృధా కాకూడదు ఆయన చెప్పేది. రైతుల్ని, నిరుపేదల్ని కూడా చాలా ఆదరించేవాళ్ళు. వాళ్ళు తెచ్చిన జావైనా అమృతంలాగా స్వీకరించేవాళ్ళు. భగవాను ఇప్పుడున్న గురువులతో పోలిస్తే ఏసీలు లేవు, కార్లు లేవు, ఎప్పుడూ ఒకే రీతిలో ఉన్నారు. ఆయన ఆడంబరాన్ని ఎప్పుడూ కోరుకోలేదు. శ్రీనివాస్ ఒక పాట పాడేవాడు, ఆయన సంగీతం నేర్చుకున్నారు. అరుణాచల దిగంబరా భవజలది దాటించురమణ, అరుణాచల దిగంబరా భవజలది దాటించురమణ. తల్లి తండ్రి దైవం నీవే, గురు రమణేశ తారక నామ. తల్లి తండ్రి దైవం నీవే, గురు రమణేశ తారక నామ. నిన్నే స్మరింపజేసితివి, నిన్నే స్మరింపజేసితివి. జన్మము నిలిపి నీవానిగా చేసితివి. అరుణాచల దిగంబరా
భవజలది దాటించు రమణ సోనగిరి సార్థనామం అట వెలసిన ఆనందకాంతి సోనగిరి సార్థనామం అట వెలసిన ఆనందకాంతి జనుల పాలి శాంతి నిజం జనుల పాలి శాంతి నిజం అతడే రమణుడని పరుగిడ వచ్చేతి అరుణాచల దిగంబరా భవజలది దాటించు రమణ భవజలది దాటించు రమణ. అయితే మేము చదివిన పుస్తకాల్లో మెడ్రాస్లో అప్పుడు నీళ్ళ కరువటండి కొన్నేళ్ల క్రితం. అప్పటికి భగవాన్ ఉన్నారు. నాలాంటి గృహిణి ఆ కింద ఉన్న పంపులో వస్తే పైన మెట్ల మీద నుంచి మోసుకోలేరు. భర్తకు ఆఫీసు, ఆయన మొయ్యలేడు. ఒక 20 బిందెలన్న కావాలి. శరణాగతి పాట వాళ్ళ దగ్గర ఏదో ఉంది. ఆ పాట పాడగానే అన్ని పాత్రలు నిండిపోయినాయటండి. పంపు అసలు పైన రావట ఎప్పుడు. ఆ పాటతోని నీళ్ళన్నీ నిండిపోతే అమ్మాయికి ఆశ్చర్యం అయ్యి తండ్రికి ఫోన్ చేసింది. నాన్న ఈ పాట శరణాగతి పాట పాడగానే భగవాన్ నాకు పాత్రలన్నీ నిండేటట్టు నీళ్ళు ఇచ్చారు, మీరు కూడా రండి మీకు చూపెడతా ఈ వింత అంటే ఆయన వేరే ఊరు నుంచి మెడ్రాస్ వచ్చి అమ్మాయి పాట పాడగానే నీళ్ళు వచ్చినాయట. ఇది ఇప్పుడు ఇది వింతేనండి. ఇట్లాంటి ఎన్నో జరిగినాయి, అప్పుడు జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. భగవాన్ మహిమలు రోజు రోజు జరుగుతూనే ఉన్నాయి. ఆయన జీవన్ముక్తులు, ఇప్పుడు విదేహముక్తులు, ప్రపంచం అంతా ఉన్నారు. నేను లేనిది ఎక్కడ అని యూరోపియన్ వాళ్ళకి చెప్పారు కదా, అది నిజమే. కాకపోతే మన భక్తిలో లోపం ఉండొచ్చు. మన భక్తిలో నిజాయితీ, శ్రద్ధ, ఒక దృఢమైన సంకల్పం ఆయన ఉన్నారు అనే నమ్మకం కూడా ఉండాలండి. ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం ఇస్తారు. అది మాత్రం నా జీవితంలో ఈ పాటకు అంత ప్రాధాన్యత ఇస్తానండి. ఎప్పుడన్నా విసుకొచ్చినప్పుడు రమణ నామురా వినవా, రమణ నామురా వినవా, మన జాలనురా మాయా జగతిని మాయను దాటి మోక్షము నిమ్మని రమణ నామరా వినవా, నేను దేహమని తలచగనైతి నేను ఆత్మనని తెలియగనైతి నీవే దిక్కని నెరనమ్మితిని నేరములెంచకు రమణ నామురా వినవా. ఈ పాట నా ప్రార్థనలో ఉండేది. ఎందుకంటే నాకు దర్శనం కావాలి. కరెంటు పోయినప్పుడు ఇయ్యే పాడుకునేది. నేను నిజమైతే స్వామి నిజం, ఆత్మ నిజమైతే పరమాత్మ నిజం. నేనైతే నిజమే కదా. ప్రతి దానికి మనం నేను అనకుండా ఇది మిథ్యా, నేను అంతర్ముఖం అయితే అసలు నేను.